On that day, Jesus went out of the house and sat by the sea, and great multitudes were gathered together. Then he spoke many things to them in parables, saying, Behold, a sower went out to sow, and as he sowed, some seed fell by the wayside. He who has ears to hear, let him hear. Why do you speak to them in parables? Because it has been given to you to know the mysteries of the kingdom of heaven. Therefore hear the parable of the sower. వినుటకు చెవులు కలవాడా వినుమా, హృదయమనే నేలను సిద్ధపరచుమా. పరలోక రాజ్యము మన మధ్యలో విత్తబడేను జీవవాక్యముగా. వినుటకు చెవులు కలవాడా వినుమా, ఫలించునేలాగా మారుమా. విత్తువాడు బయలుదేరెను, జీవవాక్యము విత్తెను, త్రోవ ప్రక్కన పడిన విత్తనము. పక్షులు మింగిపోయెను, రాతి నేలలో మొలిచినదే వేరు లేక వాడిపోయెను. ముంగ్లలో పడిన వాక్యము చింతల చేత అణచబడెను. వినుటకు చెవులు కలవాడా వినుమా, హృదయమనే నేలను సిద్ధపరచుమా. పరలోక రాజ్యము మన మధ్యలో విత్తబడెను జీవవాక్యమును. మంచి నెలలో పడిన విత్తనము నూరింతలు ఫలించెను, 60ంతలు 30ంతలు దేవునికి మహిమ తెచ్చెను. వాక్యము విని గ్రహించువాడు సఫలుడై నిలుచును. శ్రమ వచ్చినా హింస వచ్చినా విశ్వాసములో ఎదుగును. గోధుమల మధ్య గురుగులు శత్రు పని అది, కోతకాలమున వేరుపడి న్యాయ తీర్పు పొందునది. నీతి సూర్యుని వలె తేజరిల్లి నీతిమంతులు ప్రకాశింతురు. తండ్రి రాజ్యమందు ఆనందముతో నిత్య జీవము పొందుదురు. పొలములో దాచిన ధనము వంటి పరలోక రాజ్యము, అమూల్యముత్యము వంటి యేసుని రాజ్యము. అన్నిటినీ అమ్మినా సరే నిన్నే నేను కోరెదను, నా జీవితమంతా నీకే ప్రభు. సంతోషముతో అర్పింతును. వినుటకు చెవులు కలవాడా వినుమా, ఈ క్షణమే మనస్సు త్రిప్పుమా. పరలోక రాజ్యము నీ కొరకే దగ్గరగా వచ్చి ఉన్నదా. వినుటకు చెవులు కలవాడా వినుమా, ఫలించునే